సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో మనం ఇందాక చెప్పినట్టు ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే ప్రధానంగా ఏమి రీజన్స్ అంటారు? అంటే ఒకటి అని చెప్పడానికి లేదు, Hmm. దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఓకే. సో మనకి మామూలుగా ఫర్టిలిటీ ఇష్యూస్ అనే కాదు, జనరల్ హెల్త్ ఇష్యూస్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఏవైతే 60s లో 50s లో రావాల్సినవి ఇప్పుడు 30s 40s లోనే వస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అని ఇఫ్ వి గో బ్యాక్ అండ్ సీ, మెయిన్ రీజన్, ఫస్ట్ రీజన్ ఎనీ హెల్త్ ఇష్యూ, రీప్రొడక్టివ్ అనే కాదు, ఎనీ హెల్త్ ఇష్యూకి ఫస్ట్ లైఫ్ స్టైల్. ఓకే. సో లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. లైఫ్ స్టైల్ అనుకుంటే అందులో మనకి ఫస్ట్ డైట్, యాక్టివిటీ, తర్వాత స్లీప్, తర్వాత హ్యాబిట్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ 5 ఆస్పెక్ట్స్ బాగా డిస్టర్బ్ అయ్యాయి. ఎస్. మనం ఒప్పుకోకపోయినా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వాల్సింది పోయి ఇంకా పాడవుతోంది. అంటే యాక్చువల్గా మనకి ఇప్పుడున్న టెక్నాలజీకి, మనకి ఇప్పుడున్న కంఫర్ట్స్కి మనం ఇన్ జనరల్ ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి. అవును. కానీ జనరేషన్ టు జనరేషన్ వీఆర్ బికమింగ్ వీకర్ అండ్ వీకర్. కరెక్ట్. సో మనకి అమ్మమ్మ వాళ్ళకి ఉన్నంత స్టామినా ఇప్పుడు మనకి లేదు. అవును. సో ఇదన్నిటికీ మెయిన్ కారణం ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్. సో వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ స్టైల్ వేరు, మనం లీడ్ చేసిన లైఫ్ స్టైల్ వేరు. అందులో మెయిన్ డైట్. ఓకే. సో డైట్లో అప్పుడు తినే ఫుడ్కి ఇప్పుడు తినే ఫుడ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది, ఇన్కంపారబుల్. ఓకే. ఓకే, డైట్ అవైలబిలిటీ ఎక్కువైంది, ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువైంది, అంటే క్వాంటిటీ పెరిగింది, క్వాలిటీ పడిపోయింది. అవును. సో దాని ఇంపాక్ట్ మన రోజు లోపలికి బాడీలోకి పంపిస్తున్నాము, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క సిస్టమ్ మీద ఉంటుంది. ఆ సిస్టమ్స్ లో రీప్రొడక్టివ్ సిస్టమ్, సెక్షువల్ హెల్త్ అనేది కూడా ఒక భాగమే. ఓకే. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ. అంతా మెషినరీ అయిపోయింది, మెకానికల్ అయిపోయింది. సో ఇది వరకు ఏదైనా వర్క్ చేయాలి అని అంటే